డిప్యూటీ సీఎం గారు తెలంగాణ అంటే ఇది కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు నేను తమిళనాడులో పోయి క్యాంపెయిన్ చేయవచ్చా? తమిళనాడుకు శివకుమార్ కూడా వచ్చాడు. ఆల్ ఇండియా లీడర్సే కాకుండా అందరూ వచ్చారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంది, బీఆర్ఎస్ పార్టీ ఉంది. బీఆర్ఎస్ మొన్నటి నేషనల్ పార్టీ ఆంధ్రలో కూడా యూనిట్ పెట్టారు. ఎందుకు మాట్లాడతారో నాకైతే అర్థం కావడం లేదు. వీళ్ళు కరెక్ట్ కాదు. ఏదైనా సరే కొన్ని ప్రజాస్వామ్యంలో అమెరికాలో తెలుగు వాళ్ళు సెనేటర్స్ అవుతున్నారు, ప్రపంచం అన్ని దేశాల్లో అవుతున్నారు, ఒక అమెరికాలో కాదు. ఎవడైతే బెటర్ సర్వీస్ చేస్తారో వాళ్ళు ఆటోమేటిక్గా అవుతున్నారు. ఆస్ట్రేలియాలో అవుతున్నారు, యూరోప్లో అవుతున్నారు, అక్కడుండే రాజ్యాంగ ప్రకారం లండన్లో అవుతున్నారు. కాబట్టి ఇలాంటివి చేయడం కరెక్ట్ కాదు, అది మంచి విధానం కాదు. పోటీ పడవలసింది ప్రజా చైతన్యంలో పోటీ పడాలి, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి, వాళ్ళని ఎంపవర్ చేయాలి. ఇలాంటివి మాట్లాడి లేనిపోని ఐ కెన్ సే అనవసరంగా ప్రజల్ని విద్వేషం కూడా అన్నాను. విద్వేషాలు కూడా వీళ్ళు అనుకుంటేనే అయిపో. ప్రజలు ఇప్పుడు 12 ఏళ్ళు అయిపోయింది విభజన జరిగి, 2 రాష్ట్రాలు విడిపోయినాయి. ఎవరెవరు ఎంత కాంట్రిబ్యూట్ చేశారో అక్కడే ప్రజలకు తెలుసు. ఇప్పుడు మనం చేయాల్సింది దీన్ని లాజికల్ గా తీసుకుపోవడానికి, చెడగొట్టకుండా లాజికల్ గా తీసుకెళ్లాలి. ఎవరున్నా అది వదిలిపెట్టి మాట్లాడడం కరెక్ట్ కాదు. ఓకే, సాంగ్ ఒకటి రిలీజ్ చేస్తాం. ఇది ఒకటి ఇంపార్టెంట్ ఇష్యూ. సాంగ్ ఒకటి వేయండి. అంటే ఏంటి 60 వాడిన తర్వాత తప్పకుండా కొలెస్ట్రాల్, హార్ట్, ఫ్యాట్, ఒబెసిటీ, ఆల్ ప్రాబ్లమ్స్. అదే సమయంలో ఉప్పు మనం వాడవలసింది 5 గ్రాములు, మనం వాడేది 10 గ్రాములు. నెలకు 150 గ్రాములు, సంవత్సరానికి 150 × 12. జీవిత కాలంలో ఇప్పుడు బతికినంత వరకు ఎంత తిన్నామో మనమే గుర్తుపెట్టుకోవాలి. లెక్క వేసుకుంటే తెలుస్తుంది మీకు అది ఎంత డ్యామేజ్ చేస్తుంది అనేది. చక్కెర మనం వాడవలసింది 25 గ్రాములు, మనం వాడేది 45 నుంచి 50 గ్రాములు. నెలకు 450, అర్ధ కేజీ. నెలకు అర్ధ కేజీ, సంవత్సరానికి 6 కేజీలు. మీరు 50 ఏళ్ళు అయితే 50 × 6 పెద్ద షుగర్ ఫ్యాక్టరీ మీ బాడీలో. యు ఆర్ క్యారింగ్ షుగర్ ఫ్యాక్టరీ. అందుకే ఇంక షుగర్ ఫ్యాక్టరీ కూడా అవసరం లేదు, మన బాడీనే షుగర్ ఫ్యాక్టరీ తయారైపోయింది. అదే మరి దీనివల్ల ఏంటి నష్టం అంటే, షుగర్ ఉండేవాళ్ళు, డయాబెటిక్ ఉండేవాళ్ళు, అది గేట్ వే ఆఫ్ ఆల్ డిసీజెస్ ఎంట్రీ ఆటోమేటిక్. దట్ ఈస్ హౌ ప్రాబ్లమ్స్ ఆర్ కమింగ్. ఇందులో అవి కూడా ఇంక్లూడ్ చేస్తాం, ఎడ్యుకేట్ చేస్తాం, ప్రజల్లో అవేర్నెస్ తీసుకొస్తాం. రాజుగారు అందులో కూడా చాలా రీసెర్చ్ చేశారు. వారి నాలెడ్జ్ని ఇక్కడ ఉపయోగిస్తాం. ఉపయోగించి ఒక మోడల్ కింద ఇవన్నీ కూడా పెట్టి ఎంతవరకు అమలు చేశాము, ఇంకా ఎంతవరకు తీసుకుపోవడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తాం. దిస్ వేర్ ఐ వాంటెడ్ టు ఇన్ఫార్మ్ ఆల్ ఆఫ్ యూ. ఇక్కడ చూస్తే ఒకసారి అట్టే గ్లాన్స్ చూపించండి ఈ ప్రజెంటేషన్ కూడా. దీనివల్ల కరెక్ట్గా ఇప్పుడు ఒకసారి చూస్తే 25లో 4 థీమ్ల కింద వెళ్ళాం. థీమెటిక్ యోగా ఒకటి, డిస్ట్రిక్ట్ 1, టూరిస్ట్ డెస్టినేషన్స్, 2 పాపులర్ టూరిస్ట్ స్పాట్స్ ఫర్ డిస్ట్రిక్ట్, కమ్యూనిటీ వెన్యూస్, సెక్రటరియట్, గ్రౌండ్, పార్క్స్, స్కూల్స్, గవర్నమెంట్ ఆఫీస్, ఎవ్రీవేర్ ఎక్కడ అవకాశం అక్కడ చేయడం. ఇళ్ళు కూడా చేయొచ్చు. విలేజ్ టు స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్ మొత్తం అన్ని కూడా INPR కోఆర్డినేట్ చేస్తూ వస్తారు. లాస్ట్ టైం 26 థెమెటిక్ సెషన్స్ పెట్టాం, 103 టూరిస్ట్ డెస్టినేషన్లు చేశాం. వెన్యూ స్టేట్ వైడ్ 1,37,000 చేశాం. కాంపిటీషన్ విన్నర్స్ 15,810 మంది వచ్చారు. సిటిజన్స్ రిజిస్టర్డ్ కామన్
మహిళలు కూడా లాస్ట్ టైం మనం చూసాం. అదే స్పిరిట్ రావాలి. 2,44,00,000 మంది పార్టిసిపేట్ చేశారు. సర్టిఫికెట్స్ కూడా 1,91,00,000 మందికి ఇచ్చాం. ఈ ఇయర్ మళ్ళా రెన్యూ చేస్తాం. యోగాంధ్ర 2026 మళ్ళా సర్టిఫికెట్స్ ఇస్తాం. అదే సమయంలో 5,451 ప్లస్ 1.48 lakh మాస్టర్ ట్రైనర్స్ రిజిస్ట్రేషన్ చేశారు. ఇది కూడా మళ్ళా లాజికల్ గా అందరినీ రెన్యూవల్ చేయడమే కాకుండా వాళ్ళ రేటింగ్ కూడా ఈసారి ఇంట్రడ్యూస్ చేస్తాం. ప్రతి ఒక్క ట్రైనర్ యొక్క రేటింగ్ పెట్టి రాజు గారు వాళ్ళందరికీ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో వాళ్ళందరినీ అక్కడ ట్రైన్ చేస్తారు. ట్రైన్ చేయడమే కాకుండా ఇక్కడికి వచ్చే వాళ్ళు ఉంటే ఈయన సెంట్రలైజ్ చేసి కూడా ట్రైన్ చేస్తారు. ఫిజికల్ ట్రైనింగ్ అంటే పర్సనల్ ట్రైనింగ్ కూడా చేస్తారు. అక్కడ వర్చువల్ గా చేయడమే కాకుండా ఇక్కడ మొత్తం సెషన్స్ మీరు చూసినప్పుడు 22,47,000 సెషన్స్. ఏదైతే మాకు సబ్ సెంటర్స్ ఉన్నాయి, వెల్నెస్ సెంటర్స్ ఉన్నాయి, అక్కడ కండక్ట్ చేశారు. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్స్ లో 1,35,000 మంది పార్టిసిపేట్ చేశారు. అదే మరి హ్యాబిల్ట్ వాట్సాప్ కమ్యూనిటీ సెషన్స్ కూడా 50,975 మందికి అక్కడ కూడా ఇచ్చిన సెషన్స్ పెట్టారు. ఇక్కడ మీరు చూసిన ప్రపోజ్డ్ యాక్టివిటీస్ ఫర్ యోగాంధ్ర 26కి మొత్తం ట్రైనర్స్ 2,50,000, అడిషనల్ గా 1,00,000, ఇంకా 10 లక్షల వరకు పోవాలనుకుంటున్నాం ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. యోగా కాంపిటీషన్స్ 5 టైర్, విలేజ్, మండల్, కాన్స్టిట్యున్సీ, డిస్ట్రిక్ట్, స్టేట్. థెమెటిక్ యోగా 1 థీమ్ 1 డిస్ట్రిక్ట్. 500 మంది మినిమం ఉండాలి. 2 డిస్ట్రిక్ట్స్ డే పెట్టాం. అదే మరి టూరిస్ట్ యోగా 2 టూరిస్ట్ డెస్టినేషన్స్ ఫర్ యూనిట్ డిస్ట్రిక్ట్. 500 మంది 4 జిల్లాలు ఫర్ డే. టెంపుల్ యోగా 170 టెంపుల్స్ మినిమం. ఇంకా ఎన్ని ఉంటని చేస్తారు. ఎవ్రీ టెంపుల్ ని కేంద్రంగా చేసుకుని యోగా మన వారసత్వ నాలెడ్జ్ ని తీసుకుపోవాల్సిన బాధ్యత ఉంది. యోగాంధ్ర డిస్ట్రిక్ట్ ఈవెంట్ అండ్ యోగాంధ్ర సర్టిఫికేషన్ ఇవ్వడం 21 జూన్కి. అదే మరిగా 1000 పర్సన్స్ ని ఫర్ డిస్ట్రిక్ట్ అనుకుంటున్నారు. 1 crore పార్టిసిపేట్ చేయాలని. ఎంతమంది పార్టిసిపేట్ చేస్తే, ఎంతమంది దీన్ని చేస్తే ట్రైన్ చేసుకుంటే వాళ్ళందరికీ సర్టిఫికేట్స్ ఇస్తాం. యోగాంధ్ర స్టేట్ ఈవెంట్ కింద 25,000 మంది ఇక్కడ పెడతాం. ఇది బ్రీఫ్ గా. నెక్స్ట్, ఇవి జిల్లాల వారీగా ఏ థీమ్స్ పెట్టారో మీరు చూస్తే అక్కడ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ పోలీస్ థీమ్, అంబేద్కర్ డిస్ట్రిక్ట్ లో ఫార్మర్స్, అంగన్వాడీ హెల్త్ వర్కర్స్ అన్నమయ్య, ఈస్ట్ గోదావరి ప్రిజన్స్, చిత్తూరు మెడికల్ ఆఫీసర్స్ డాక్టర్స్. ఇట్లా రకరకాల థీములు పెట్టుకొని అవన్నీ కూడా అక్కడ ప్రమోట్ చేస్తున్నాం. ఇంకా ఇవి మేము చెప్పినట్టే కాకుండా ఇంకా ఇన్నోవేటివ్ గా మీరు చేయగలిగితే ఆ ఇన్నోవేటివ్ గా చేసిన కూడా పంపిస్తే అవి కూడా మీరు రికార్డ్ చేసుకుని ప్రమోట్ చేస్తాం, గుర్తిస్తాం, మిమ్మల్ని ప్రోత్సహిస్తాం. నెక్స్ట్, ఇవి ఏదైతే 2 ప్లేసెస్ ఫర్ డిస్ట్రిక్ట్, ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ టూరిస్ట్ డెస్టినేషన్స్ లో చేస్తున్నాం. ఇంకా ఎన్ని ఎక్కువ వస్తాయని చేస్తాం. ఇవన్నీ మినిమం నేను ప్రిస్క్రైబ్ చేస్తున్నాను. నెక్స్ట్, ఇది క్యాంపెయిన్ స్టేట్ వైడ్ 14-day క్యాంపెయిన్, 7 నుంచి 20 వరకు. థెమెటిక్ ఈవెంట్స్ 2 డిస్ట్రిక్ట్స్ డైలీ, 500 మంది పర్సన్స్ ఫర్ ఈచ్. టూరిస్ట్ యోగా 4 venues డైలీ, 500 పర్సన్స్ చేస్తాం. స్టేట్ ఈవెంట్ అట్ అమరావతి అండ్ ఆల్సో ఇప్పుడే చెప్పాను, ఎక్స్ప్లెయిన్ చేశాను. తర్వాత నెక్స్ట్, ఇవి అందరికి కూడా రోల్ క్లారిటీ ఇచ్చాం. డిపార్ట్మెంట్స్ అందరికీ బడ్జెట్ కూడా 10 కోట్ల రూపాయలు కేటాయించాం. రోల్స్ కానీ, ఆర్టీజీఎస్ ఏం చేస్తుంది, ఇన్ఫర్మేషన్ ఏం చేయాలి, ఎస్ఓపి ఏంటి, స్టేక్ హోల్డర్స్ మీటింగ్ అవన్నీ కూడా పెడుతున్నాం. సిఎస్ ప్రిపరేటరీ రివ్యూ కూడా చేశాడు. సంజీవనికి ఇంటిగ్రేట్ చేస్తున్న క్యాబినెట్ ప్రపోజల్ కూడా మొన్నే తీసుకున్నాం. నెక్స్ట్, ఇక్కడ డిపార్ట్మెంట్స్ ఏవైతే ముఖ్యమైన డిపార్ట్మెంట్స్ ఉన్నాయో వాళ్ళందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. హెల్త్, మెడికల్, వెల్ఫేర్, అదే మరిగా ఐటీ అండ్ ఆర్టీజీఎస్, 3వ సెక్రటరీ హెచ్ఆర్,
ప్రిన్సిపల్ సెక్రటరీ జిఏడి, ప్రిన్సిపల్ సెక్రటరీ పంచాయత్ రాజ్, సర్ఫ్ అండ్ ఆల్సో మెప్మా. నెక్స్ట్ అదే మరి సెక్రటరీ యూత్ అఫైర్స్, స్పోర్ట్స్ ఎండి, సార్, డైరెక్టర్ ఐఎన్పిఆర్, స్పెషల్ సిఎస్ టూరిజం అండ్ కల్చర్, కమిషనర్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. అందరికి కూడా క్లియర్ కట్ డైరెక్షన్స్ ఇచ్చాం. ఈ నెల యోగా మంత్ కింద డిక్లేర్ చేసుకున్నాం. అదే మరి డోర్ స్టెప్ యోగా వీడియోస్ అన్ని కూడా తయారు చేసి ఇప్పుడు నేను చెప్పాను 90 వీడియోస్ రిలీజ్ చేస్తున్నా. 21 డెడికేటెడ్ టు డిసీజ్ వైజ్, 7 sets ఆఫ్ డైలీ ప్రాక్టీస్ కాంబినేషన్ ఆసన ప్రాణాయామం ఇవి కూడా చేశాం. 50 షార్ట్ వీడియోస్ అడ్రస్సింగ్ కామన్ యోగా కోర్రీస్ అన్ని కూడా పెట్టాం. బ్రాడ్కాస్టింగ్ ఇన్విటేషన్ అవన్నీ కూడా పెట్టాం. ఇప్పుడే నేను చెప్పాను ఈ నెలలోని ఐఎన్పిఆర్ కూడా చెప్పి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్ని క్రియేట్ చేస్తున్నాం. అవి శాశ్వతంగా ఉంటాయి. ఈ 2 రాష్ట్రాల్లో తెలుగు వారు ఎక్కడ ఇదైనా వాళ్ళు ఉపయోగించుకోవడానికి లేటెస్ట్ అప్గ్రేడేషన్స్ అవన్నీ కూడా పెడతాం. నెక్స్ట్ దిస్ ఈజ్ ఇన్ బ్రీఫ్. ఆరోగ్యం, డబ్బుల ఆదా 2 జరుగుతాయి. ఎంత మనకు డబ్బులున్నా, హోదాలున్నా, ఆరోగ్యం లేకపోతే క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉండదు. అలాంటి క్వాలిటీ ఆఫ్ లైఫ్కి ఇది ఒక మంచి సాధన, మనకు వచ్చిన వారసత్వం. దాన్ని రివైవ్ చేయడానికి మన జీవితంలో దీన్ని ఒక జీవన విధానంగా తయారు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అందరూ కూడా దీన్ని ఎక్కడికక్కడ సహకరించాల్సిందిగా అందరినీ కోరుతున్నాం. ఈరోజు మనం చూస్తే మేము ప్రకృతి సేద్యం ఈరోజే అది కూడా దీంట్లో భాగం. ఎందుకు హెల్త్లో మీరు చూసినప్పుడు ఫెర్టిలైజర్స్ విపరీతంగా వాడుతున్నాం, పెస్టిసైడ్స్ విపరీతంగా వాడుతున్నాం, పొల్యూషన్ విపరీతంగా పెరిగిపోయింది. వీటన్నిటి వల్ల ఆరోగ్య సమస్యలు, క్యాన్సర్ దగ్గర నుంచి అనేక సమస్యలకి మూల కారణమయ్యే పరిస్థితి వచ్చింది. మళ్ళీ రివర్స్ చేస్తున్నాం ప్రకృతి సేద్యం, నేచురల్ ఫార్మింగ్. ఈరోజు మనం చేసిన దానికి 26 వరల్డ్ ఫుడ్ ప్లానెట్ అవార్డు వచ్చింది, $1.5 million. ఇది యునిక్ అవార్డు. అంటే దీనికి 20 లక్షల ఎకరాలు, 20 లక్షల మంది రైతులు ఇప్పుడు చేస్తున్నారు. ఇది 50 లక్షల ఎకరాలు, 50 లక్షల ఫార్మర్స్ ని ఇంక్లూడ్ చేయాలని ఆ దిశగా ముందుకు పోయినప్పుడు ఇలాంటి అవార్డ్స్ రావడం అంటే ప్రపంచానికి మనం యోగా ఏ విధంగా అయితే అందిస్తున్నామో ప్రకృతి సేద్యం యొక్క నాలెడ్జ్ని కూడా ప్రపంచానికి అందిస్తున్నాం. నిన్నటి వరకు అందరూ అన్నారు ఇది అసాధ్యం అన్నారు. సైంటిస్టులు అంతా కూడా దీన్ని వ్యతిరేకించారు, యూనివర్సిటీస్ వ్యతిరేకించాయి. ఇది ప్రపంచం మొత్తం ఆమోదించే పరిస్థితికి వచ్చారు మళ్ళీ. దట్ ఈస్ ది బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మనం చేసిన పనుల్లో. సార్ లాస్ట్ టైం యోగా అందరికి ఇక్కడ నుంచి మేము అక్కడ కూడా వచ్చాము, మీడియా చాలా బాగా ఈవెంట్